హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనతో పాటు మన ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్ పేరు వచ్చేసి హరీష్. హరీష్ ఎక్కడ ఉంటారు? సిద్దిపేట నుంచి డైలీ మన ఆఫీస్కి అప్ అండ్ డౌన్ చేస్తుంటే బైక్లోనే వస్తుంటేనా డైలీ బస్సులో వస్తుంటే? ఓకే. నౌ హరీష్కి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రెఫర్ చేశాము. కోర్స్ కంప్లీట్ అవ్వగానే కోర్స్ కంప్లీట్ అయిందా? అప్పటికే కోర్స్ కంప్లీట్ అయింది. కోర్స్ కంప్లీట్ అయింది. 2-3 డేస్కి మేము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి రెఫర్ చేశాము అండ్ ఇంటర్వ్యూ వెళ్ళారు, సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ కన్నా ఎక్కువ అవుతుంది, 1 మంత్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో జాయిన్ అయ్యి. సో లెట్ అస్ అండర్స్టాండ్ హరీష్ Career 9లో జాయిన్ అయ్యాక అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు హరీష్ దగ్గర నుంచి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఏం చదివారు చెప్పండి. నాది బీటెక్ అయిపోయింది. బీటెక్లో సిఎస్సి బ్రాంచ్. కొంచెం గట్టిగా చెప్పండి. బీటెక్ అయిపోయింది నాది. బీటెక్లో సిఎస్సి బ్రాంచ్. యాక్చువల్గా 17 పాస్అవుట్ అయిపోయింది. ఒక 4 years గ్యాప్ వచ్చేసింది నాకు. నేను చాలా ఇన్స్టిట్యూట్లో కనుక్కున్నాను. ఒక 5 years గ్యాప్ ఉంది కాబట్టి మీకు చాలా కష్టం జాబ్ అని చెప్పారు. కానీ మేడంను కాల్ చేసి కనుక్కోగానే గ్యాప్ అనేది నాట్ ఇంపార్టెంట్, స్కిల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పగానే ఇన్స్టిట్యూట్కి వచ్చి డెమో క్లాస్ ఉన్నాను. మేడం చెప్పిన స్కిల్స్, టీచింగ్ ఫీల్డ్ బాగా నచ్చి జాయిన్ అయ్యి లాస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా కొట్టేశారు. లాస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా కొట్టేశారు. ఓకే. సో హరీష్ ఇంకా అంటే చెప్పండి, మా Career 9 ఎలా అనిపించింది, మీ బ్యాచ్ ఎలా అనిపించింది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఫస్ట్ అది చెప్పండి. ఇందులో వస్తే అందరూ, ఇంకా మెయిన్ ఏంటంటే మేడం అందరితో ఫ్రీగా ఉంటుంది. టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. అర్థం కాకుండా నీకు 10 times 20 times అడిగినా కూడా మేడం రిపీట్ చేస్తుంది, అదేం లేదు, ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ ఒకటి ప్లస్ పాయింట్, మేడం జాబ్ వచ్చేదాకా ఎంకరేజ్ చేస్తుంది మేడం. అది మెయిన్ ప్లస్ పాయింట్. జాబ్ వచ్చినాక కూడా మేడం నీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లారిఫై చేస్తుంది. క్లారిఫై కూడా చేస్తాను. నా వర్డ్స్లో చెప్పడం అంటే జాబ్ వచ్చే వరకు వదలను, జాబ్ వచ్చినా కూడా మేడం విడిచిపెట్టదు. పిల్లలకి వదలను, పిల్లలు అంటే స్టూడెంట్స్ని నేను వదలను. వాళ్ళకి జాబ్ వచ్చే వరకు డైలీ ఇంటర్న్షిప్ కైనా పిలిపిస్తాను, లేకపోతే వాళ్ళకి అంటే సంథింగ్ ఇంటర్వ్యూకి పంపిస్తూనే ఉంటాను అంటిల్ అండ్ అన్లెస్ దే గెట్ జాబ్. వాళ్ళకి వదలడం. కానీ నేను జాబ్ చేస్తా అనుకోలే, ఇంత గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి జాబ్ రాదనుకున్నా. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీ, జాబ్ వచ్చినందుకు. ఓకే, ఫైన్, నైస్. నాకు హరీష్ ఇంకొకటి చెప్పండి, మా కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ మీకు ఎలా హెల్ప్ అయింది? బాగుంది మేడం. అది చేయబట్టి కొంచెం ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అయింది. స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి. అది చాలా బెటర్. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ అనేది చాలా బెటర్. ఓకే, ఫైన్. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ అయిపోతుంది. ఏ డౌట్స్ అయినా ఇమీడియట్లీ అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటాం కాబట్టి క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా బయట డిజిటల్ మార్కెటింగ్ అంటే Career 9 ఇట్స్ చాలా బెటర్ ఐ థింక్. డిజిటల్ మార్కెటింగ్ అంటే Career 9. చలో, ఫైన్, నైస్ టు నో దట్. హరీష్, మీకు జాబ్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఏమైనా ఉందా? కూల్గా ఉంది, నార్మల్గా. అంత అంటే మీ మేనేజర్ అయినా మీ బాస్ అంతా స్ట్రెస్ ఏం పెడతలేరు? ఓకే, ఏం పెడతలేరు. సో హ్యాపీ. కొంచెం ఆల్రెడీ అబ్బాయి సెట్ అంటే కెరియర్లో సెట్ అయిపోయారు అని మనం చెప్పొచ్చు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్నీ నేర్పించింది కాబట్టి నార్మల్గా ఉంది అట్లా. మేడం ఇచ్చే కోచింగ్ అని బెటర్ చాలా. నేను నా కోచింగ్ వల్ల అన్ని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ ఇందులో వెబ్సైట్ డిజైనింగ్ చాలా బెటర్. అది మేడం చేయబట్టి నా వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా బెటర్గా క్లారిటీ. చలో, వెరీ నైస్ టు నో దట్ హరీష్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో చాలా ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటర్ లాగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. యా. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మా దగ్గర నుంచి మా Career 9లో మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ నేను ఒక ఫోన్ నెంబర్ పెడతాను. ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మా టీమ్ మెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, నమస్తే.